गुरुजी हरि ओम श्री गुरुभ्यो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। आदिशेषाय नमस्तुभ्यम् अनन्तफलदायकं नमोऽस्तु पद्मनाभाय नागानां पतये नमः। सर्वेभ्यो महाजनभ्यो मातृपितृदेवतभ्यो आचार्यदेवतभ्यो नमो नमः। हरि ओम। विश्वावसो नाम संवत्सर उत्तरायण శిశిర్ఋతు పాల్గొన మాస శుక్లపక్ష ఈ రోజు పౌర్ణమి మంగళవారం. ప్రస్తుతం మఖా నక్షత్రం, కాసేపట్లో పుబ్బా నక్షత్రం ప్రారంభం అవుతుంది. ఇక ఈ రోజు గ్రహణం, పుబ్బా నక్షత్రంలోనే గ్రహణం ఉంది, అంటే సింహరాశిలో గ్రహణం ఉంది. అయితే ఈరోజు ఏ ఒక రాశి వారికి మంచిది, ఏ ఒక రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది, ఎవరు ఏం చేసుకోవాలి, మరియు గ్రహణాచరణ పద్ధతి ఎలా ఉండబోతుంది, ప్రకృతిపై ఎలా ప్రభావం చూపిస్తుంది, ఎన్ని రోజులు ప్రకృతిపై ఈ ప్రభావం ఉంటుంది అనేది సంపూర్ణంగా తెలియచేయడానికి ముందు ఈరోజు మంత్రబలంలో మనము మృత్యుంజయ నామాన్ని మంత్రబలంగా తీసుకుందాం. ఓం సోమాయ నమః, ఓం సోమనాథాయ నమః అని కూడా జపించవచ్చు. ఓం మృత్యుంజయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః. చంద్రుడు చాలా గొప్పవాడు, సూర్యుడు చాలా గొప్పవాడు, వాళ్ళకే గ్రహణాలు తప్పలేదు. అలా అంత గొప్ప చంద్రుడికే గ్రహణం ఏర్పడుతుంది, అంటే పరీక్షా కాలం. తదుపరి నార్మల్ అయిపోతుంది. అదే విధానంగా ప్రతి జీవరాశికి, ప్రతి మనిషికి కూడా తాత్కాలికమైన పరీక్షలు ఉంటాయి, అవే శాశ్వతం అని అనుకోకూడదు. అలా మీరు ఏదైనా ప్రస్తుతంలో సంకటంలో, పరీక్షలో, ఏదైనా భయంలో, బాధలో ఉంటే ఖచ్చితంగా త్వరలో అవి వెళ్ళిపోతాయి. కానీ ఈ సమయం శాశ్వతం కాదు అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహణం రోజు ఈ చిన్న మాటకు ఒక చిన్న కథ తెలియచేస్తా, వినండి. ఒక బాలుడు, అతని ప్రకృతి చాలా ప్రేమ. రోజు ఉదయాన్నే లేచి ఆ ఒక మామిడి పండు రంగున్న సూర్యుని ఉదయం సాయంత్రం చూసేవాడు. ఏదో ఆనందం ఆయనకి. తర్వాత పౌర్ణమి వస్తే రోజు చంద్రుని చూడాలి. పౌర్ణమి వస్తే ఆ చంద్రుని చూడ్డానికి, ఆ చంద్రుని వెలుగులో ఆటాడడానికి ఎదురు చూసేవాడు. ఒక్కరోజు చంద్రుడు కొంచెం కొంచెమే మాయమవడం స్టార్ట్ అయింది. ఆ పిల్లవాడు చూస్తూ ఉంటాడు, ఇదేంటి చంద్రుడు ఇలా మాయమైపోతున్నాడు, పౌర్ణమి కదా అని బాధపడుతూ ఏడుస్తూ తాతను వెళ్ళి అడుగుతాడు, తాత చంద్రుడు మాయమైపోతున్నాడు అని. అప్పుడు తాత, నన్న చంద్రుడు మాయం అవ్వట్లేదు, ఈరోజు గ్రహణం, అందువలన ఆ చంద్రుడికి గ్రహణం పడుతూ ఉంది. ఈ గ్రహణం అనేది సూర్యుడు చంద్రుడు మధ్యలో భూమి వెళితే ఆ సమయంలో భూమి ఛాయ వల్ల చంద్రుడు అలా అవుతున్నాడు. ఇది చంద్రునికి పరీక్ష. ఈ పరీక్ష వల్ల చంద్రునిపై ప్రభావం తగ్గుతుంది, కాసేపు మాత్రమే. అంటే అతని ఛాయ తగ్గిపోతుంది. చూడు, అలాగే పూర్తి అయిపోయి చంద్రుడు లేదు, ఇప్పుడు కాసేపులో ఇదో ప్రారంభమవుతున్నాడు. ఇది శాశ్వతం కాదు. అప్పుడప్పుడు ఇలాంటి పరీక్షలు ఖగోళంలో కూడా ఉంటాయి. మనం ప్రేమించే సూర్యునికి ఉంటుంది, చంద్రునికి ఉంటుంది. అలాగే నీ జీవితంలో కూడా అప్పుడప్పుడు ఇలా ఉంటాయి, కానీ అవి శాశ్వతం కాదు. చంద్రుడు ఎలా ఎదిరిస్తాడో అలాగే నువ్వు కూడా పరీక్షలు ఎదుర్కోవాలి. సంవత్సరం అంతా చదువుకుంటావు కదా, పరీక్షా కాలం, పరీక్షలు, ఎగ్జామ్స్, నువ్వు ఎదిరించి గెలిస్తే నువ్వు ముందర స్థానానికి వెళ్తావు. అలాగే చంద్రుడు కూడా ఈ గ్రహణాన్ని ఎదిరించి మరింత శక్తివంతుడవుతాడు అని అద్భుతంగా తెలియచేస్తాడు ఆ తాత కథపూర్వకంగా. తదుపరి అతను
ఏం నేర్చుకున్నాడు జీవితంలో ఆ తాత చెప్పిన కథ వల్ల అంటే, ప్రతి జీవరాశికి, ప్రతి మనిషి అన్నవాడికి కష్టాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఆ పరీక్ష ఎదిరించడానికి నేను సిద్ధంగా ఉన్నా అనే ఒక మానసిక చైతన్యం అతనిలో సృష్టి అయ్యింది. ఇక ఈరోజు హోలీ పర్వదినం కూడా తెలుసా మీకు? మర్చిపోయారు అనుకుంటా, కొందరు గుర్తే ఉంటుంది. అయితే ఈరోజు హోలికా దహనం, ఈరోజు రాత్రి గ్రహణం అయిపోయిన తర్వాత హోలికా దహనం చేసి రేపు హోలీ పర్వదినాన్ని ఆచరించాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే పొగలంతా హోలీ ఆచరించేసి రాత్రి దహనం చేస్తూ ఉంటారు. ఇది శాస్త్రీయ విరుద్ధం యాక్చువల్లీ. ఓకే, ఈ రోజు గ్రహణం తర్వాత హోలికా దహనం ఈ రోజు చేసుకోండి, రేపైతే మీరు హోలీ పర్వదినాన్ని ఆచరించవచ్చు. ఇక ఈ రోజు గ్రహణ విచారం తెలుసుకుందాం. ఆల్రెడీ గ్రహణ సూతక ఛాయ ప్రారంభం అయ్యింది. ఎందుకు అంటే ఇదన్నీ వైజ్ఞానికంగా తెలియచేస్తా వినండి. ఈ రోజు 9 గంటల లోపే ప్రతి ఒక్కరు భోజన క్రియలన్నీ ముగించేయాలి. 9 గంటల తర్వాత ఏ కారణానికి ఎవరు ఆహారం సేవించరాదు. ఎందుకు 9 గంటల తర్వాత భోజనం తినకూడదు అంటే, గ్రహణం ప్రారంభానికి 3 గంటల 20 నిమిషాలకి ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయితే దాని బిఫోర్ 9 అవర్స్ ముందుగానే చంద్రునిపై అస్థిరత్వం స్టార్ట్ అవుతుంది. అందులో వ్యత్యాసాలు కనబడతాయి. ఇది బేసికలీ సైన్స్. దీన్నే మనం సూతక ఛాయ అంటాం. అంటే భోజనం తినకూడదు అనే దీన్నే మన జ్యోతిష్య రీత్యా మన సనాతన ధర్మ పద్ధతిలో. తదుపరి 9 గంటల తర్వాత ఏమవుతుంది అంటే చూడండి, చంద్రుడు మనసు కారకుడు అంటాం, జలతత్వము అంటాం. అదే విధానంగా ఈ శరీరంలో 70% జలతత్వము ఉంటుంది. కాబట్టి ఇది మనిషి మనసుపై మరియు శరీరంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఎటువంటి ప్రభావం అంటే మన శరీరంలో ఉన్న నర్వ్ సిస్టమ్ పైన, న్యూరాలజికల్ మరియు బయోలాజికల్ క్లాక్ అంటాం, మన హార్మోన్స్ పైన హార్మోనియల్ రిలేటెడ్, ఈ మూటికి కనెక్షన్ ఉన్నాయి. దీనిపై చంద్రుడు అక్కడ అస్థిరత్వం అవుతూ ఉండగానే సకల జీవరాశుల పైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఇది బేసికలీ సైన్స్. మరియు ఈ రోజు ప్రకృతిలో చంద్రుడు అస్థిరత్వం అయినప్పుడు ఏమవుతుంది? మ్యాగ్నెటికల్ ఫీల్డ్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, భూ గురుత్వాకర్షణలో అస్థిరత్వం ఏర్పడుతుంది. అదే విధానంగా సముద్ర అలలపై అస్థిరత్వం ఏర్పడుతుంది. ఆ సమయంలో ప్రకృతిలో గాలి చలనం అస్థిరత్వం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఇన్ని అస్థిరత్వం ఏర్పడినప్పుడు మన శరీరం కూడా అస్థిరత్వానికి దారి తీస్తుంది. ఇదే సైన్స్ కి జ్యోతిష్యానికి ఉన్న సంబంధం. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురుజీ, గ్రహణం గురించి మరిన్ని విశేషాలు తెలియజేసేందుకు కార్యక్రమంలో విరామం తీసుకుందాం. ఓంకారం స్పెషల్ పార్ట్నర్ సైకిల్ పేర్ అగరబత్తి, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ మరియు సద్గురు ఆయుర్వేద గ్రామ్ ఫ్లోర్ సోప్. ఇప్పుడు కార్యక్రమంలో విరామం. గురుజీ, గ్రహణం యొక్క విశేషాలు తెలియజేస్తున్నారు. ఈ రోజు 9 గంటల లోపే భోజనాలు ముగించేస్తే చాలా మంచిది. ఇక ఈ రోజు మధ్యాహ్నం 2:14 చంద్రగ్రహణ ప్రారంభం అంటాం. ఎందుకు ఆ సమయంలో అంటే దీన్ని పెనంబ్రల్ ఎక్లిప్స్. పెనంబ్రల్ అంటే సూర్యుడు చంద్రుడి మధ్యలో భూమి అడ్డొచ్చినప్పుడు తెలియకుండానే షాడో అంటాం కదా, భూమి షాడో అనేది కనబడుతుంది. అది కంటికి కనబడదు, కానీ ఆ వికిరణాల షాడో అనేది ఆల్రెడీ భూమిపై స్టార్ట్ అయిపోతుంది. దీన్ని ఏమంటామంటే పెనంబ్రల్ అంటాం. అది 2:14 స్టార్ట్ అవుతుంది. అందుకే గ్రహణానికి ముందు అంటాం కదా స్నానం అనేది మన జ్యోతిష శాస్త్రంలో ఈ పెనంబ్రల్ సమయంలో స్నానం చెయ్యాలి. ఇది ధ్యానము జపం చేసే లాంటివారు. తదుపరి ఈ సమయం నుంచి బయటికి ఏ కారణానికి అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, పెట్స్ ఏదైనా గర్భంతో ఉంటే వాటిని కూడా బయట కట్టేయకండి. ఎగ్జాక్ట్లీ 3:20 పుబ్బా నక్షత్రంలో కర్కాటక లగ్నంలో ప్రారంభం అవుతుంది. సింహ లగ్నంలో 6:45 మోక్షము అనేది ప్రారంభిస్తుంది. ఈ రోజు ఎగ్జాక్ట్లీ పెనంబ్రల్ అయిన వెంటనే 3:20 ఎగ్జాక్ట్లీ ప్రారంభం అవుతుంది చంద్రగ్రహణం. ఆ సమయంలో ప్రారంభ కాలంలో ఒకసారి స్నానం చేసి తదుపరి ధ్యానానికి, జపానికి, పూజలు చేసేవారు, సముద్ర నది తీరంలో ఆచరణ చేసేవారు ప్రారంభించవచ్చు. సేమ్ టైం ఆ టైంలో భోజనం ఎందుకు సేవించరాదు అని చెప్పారంటే
వాతావరణంలో వ్యత్యాసాలు వస్తాయి. ఇది బేసికలీ సైన్స్. అందుకే ఆ సమయంలో ఆహారం సేవించరాదు అని గొప్పవారు చెప్పారు. మరి ధ్యానం జపం చేసేవాళ్ళు అందరూ కూడా ఈ సమయంలో మృత్యుంజయ మంత్రాన్ని జపించవచ్చు, గాయత్రి మంత్రాన్ని జపించవచ్చు, హోమ హవనాల్ని చేసేవాళ్ళు చేసుకోవచ్చు. దీనికి ఆచరణ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఆచరిస్తూ ఉంటారు. ఇక పూర్ణ చంద్రగ్రహణం అంటాం కదా, ఎగ్జాక్ట్లీ 4:30 పూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. కంప్లీట్లీ చంద్రగ్రహణం. అది చాలా మోస్ట్ పవర్ఫుల్. ఈ టైంలోనే మనసు ఏకాగ్రత పెట్టుకొని దీర్ఘమైన ధ్యానం, కనీసం 11 సార్లైన మంత్ర జపం, నారాయణ సూక్తాలు, విష్ణు సహస్రనామాలు పారాయణ చేస్తారు. మీరు ఇంట్లో కూర్చొని భగవంతుని మౌన ధ్యానం చేయండి. ఈ సమయంలో కూడా తాంత్రిక సాధకులు ఇక్కడ కూడా ఒక స్నానాన్ని ఆచరిస్తారు. ఇది నదీ తీరంలో ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక గ్రహణం మధ్యకాలం అంటాం, మాక్సిమం ఎక్లిప్స్ అంటే ఛాయ అలాగే ఉంటుంది. ఇది 5:04 ప్రకృతిలో అధికమైన గ్రహణ ప్రభావం ఉంటుంది భూమిపై. ఈ సమయంలో మౌనంగా ఉండడం మంచిది. ఏ కారణానికి వాద వివాదాలు అటువంటివి చెయ్యకండి. ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. ఈ సమయంలో మీరే మౌనంగా భగవంతుని ధ్యానం చేసుకొని ఉండిపోండి. ఎందుకంటే దీన్ని కర్మ శోధన కాలము అంటారు. ఈ సమయంలో మనం ఏ ఒక ధ్యానం చేస్తామో, ఎటువంటి పూజ చేస్తామో, ఇది 1:10 మల్టిపల్ రియాక్షన్. అంటే 1:10 మల్టిపల్ చేస్తే ఎంత ప్రతిఫలం వస్తుందో అంత ప్రతిఫలం ధ్యానానికి, జపానికి, మౌన ధ్యానానికి ప్రభావం చూపిస్తుంది. అంటే 1:10 అంటే ఆలోచించండి. ఈ సమయంలో ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని కానీ, లేదా ఓం మృత్యుంజయాయ నమః అనే మంత్రాన్ని కానీ, ఏదైనా నామ మంత్రాల్ని జపించండి. ఖచ్చితంగా మీకు ఈ గ్రహణ ప్రభావం ఎటువంటి ప్రభావం చూపించదు. ఆ శక్తి ప్రభావం వల్ల మీకు కూడా శుభం కలుగుతుంది. ఇక పూర్ణ చంద్రగ్రహణం అంత్య గడిలో ప్రారంభం ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్లీ 5:33 5:33కి గ్రహణం పూర్తి అయిపోయి వదలడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే అక్కడి నుంచి నిర్గతించడం అంటాం కదా, ఆ సమయం 5:33. ఈ సమయంలో చంద్రుడు అలా పూర్ణ చంద్రగ్రహమై నిర్గతించే సమయం. అంటే చంద్రునికి తెలియకుండానే తనలో అస్థిరత్వం ఉన్నది, కొంచెం కొంచెమే స్థిరత్వం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో జీవరాశులపై ఎటువంటి మానసిక స్థితి అనే ఉంటాయో, ఇంతసేపు వాళ్ళపైన ప్రభావం ఎటువంటి గ్రహణం పట్టిందంట కదా అవి ఉంటాయో, అవి కొంచెం కొంచెమే వాటి నుంచి రిలీజ్ అవుతూ వస్తుంది. మోక్షకాలం అంటే అంత్యకాలము 6:47 అంటే 6:47 కంప్లీట్లీ గ్రహణం ఎండ్ అవుతుంది. ఈ సమయంలో ఒక స్నానం చేయాలంటే గ్రహణం అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి ఇంట్లో కాస్త గోమూత్రం, పసుపు నీళ్ళేసి మొత్తం శుద్ధి చేసి, అన్ని స్నానాలు చేసి, దేవుడి గదిని శుభ్రం చేసి, దేవుడి పాత్రలను కడిగి, దీపాలు వెలిగించి, వంటని చక్కగా అప్పుడే ఫ్రెష్ గా ఉండి ఆహారం తిని చక్కగా నిద్రించచ్చు. ఇది గ్రహణం కంప్లీట్లీ వివరాలు. అయితే ఈరోజు పుబ్బా నక్షత్రం కదా, అత్యధికమైన ప్రభావం వాళ్ళపై ఉంటుంది. ఇక కర్కాటక లగ్నంలో ప్రారంభమై సింహ లగ్నంలో ఎండ్ అవుతుంది కదా, వాళ్ళపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ అన్ని రాశి వారు కూడా ఒకటే చేయండి, దయచేసి రేపు ఉదయం కాస్త బియ్యం, బెల్లం, తెల్లటి వస్త్రం, మీ దగ్గర ఏదైనా ముత్యము ఉంటే ఈ సింహరాశిలో పుబ్బా నక్షత్రం ఉన్న వాళ్ళు పర్టికులర్ గా దీన్ని దానం చేసేయండి. లేదు రేపు ఉదయం కాస్త పాలని నీళ్లలో కలిపి ఆ స్నానం చేసుకొని శివాలయంలో వెళ్ళి బెల్లంపై నెయ్యి దీపం వెలిగించి బియ్యం దానం ఇచ్చేయండి. మీ దోషం పరిష్కారం అయిపోతుంది. ఇది పర్టికులర్ పుబ్బా నక్షత్రము వారు. ఇది వైజ్ఞానికంగా మనం చూసేదైతే ఈ గ్రహణం వదిలేసిన తర్వాత 15 రోజులు తీర్వకాలము అంటాం. తీర్వకాలం అంటే అధికమైన ప్రకృతిలో మార్పు. చూడండి, ఒక్క మనిషి ఒక్క రోజు నిద్రపోలేదు అంటే 4 రోజులు కావాలి అతను నార్మల్ గా అవడానికి బ్రెయిన్. అదే విధానంగా చంద్రుడికి ఒక్కసారి గ్రహణం పడితే మళ్ళీ నార్మల్ చంద్రుడు అవ్వడానికి 15 రోజుల వరకు ఉంటుంది. తర్వాత 15 రోజుల తర్వాత రోజుకి 45 రోజుల వరకు
ఇది చంద్రునిపై ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. అందుకే సైన్స్ ప్రకారం, మన జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహణం జరిగిన 15 నుంచి 45 రోజుల వరకు ఈ గ్రహణ ప్రభావాలు ప్రతి ఒక్కరిపైన, ప్రకృతిపై ఉంటుంది. ఈ సమయంలోనే అనుకోకుండా వర్షాలు, గాలి, భూకంపాలు ఇటువంటివి జరుగుతాయి. ఇక రాసుకోండి, పర్టికులర్ గా మేషరాశి వారు, కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, మకర రాశి వారు, కుంభరాశి వారు, వీళ్ళు కంపల్సరీ మీరు రేపు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అనుకూలమైతే నది స్నానం చేసిరండి, లేదంటే ఈ గ్రహణ కాలంలో నది స్నానం చేయండి, లేదా రేపు ఉదయం బియ్యాన్ని దానం చేయండి, తులాభారం ఇవ్వండి, తప్పులేదు. లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి, మీకు అనుకూలంగా వీరు ఖచ్చితంగా. ఎందుకంటే మేషరాశి వారిపై మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఆరోగ్యంపై వ్యత్యాసాలు ఉంటాయి. సింహరాశి వారికి అహంకారం అధికమై సంబంధాల్లో పతనం అవుతాయి. మకర రాశి వారికి ఉద్యోగంలో అధిక ఒత్తిడి పెరిగి ఆర్థికంగా నష్టాలు ప్రారంభిస్తాయి. కుంభరాశి వారికి సంబంధాలు విరిగిపోతాయి. ఇది ఈ 5 రాశి వాళ్ళపై ప్రభావం. ఇక మిశ్ర ఫలాలు అనగా వృషభ రాశి వారికి, కన్యా రాశి వారికి, ధనుస్సు రాశి వారికి మిశ్ర ఫలాలు ఉంటాయి. వీళ్ళల్లో కన్ఫ్యూజన్ స్టేటస్ అధికంగా ఉంటాయి ఈ 3 రాశి వాళ్ళకి. అంటే వీళ్ళు ఏమి నిర్ధారించరు, బ్లైండ్ గా ఉండిపోతారు. కానీ ప్రమాదాలు అయితే ఎటువంటిది లేదు. ఇక ఈ గ్రహణ శుభ ప్రతిఫలాలు ఎవరో ఒకరు అనుభవించాలి కదా. వారు ఏ రాశి వారంటే మిథున, తుల మరియు వృశ్చిక, మీన రాశి వారికి. వీరికి అత్యంత శుభ సూచకం ఉంది. వీళ్ళకి జ్ఞానం అభివృద్ధి చెందుతుంది, ఆధ్యాత్మిక దృష్టికోణం పెరుగుతుంది, వాళ్ళు అనుకోనివన్నీ సాధించగలరు. మంచి టైం ప్రారంభమైపోయింది. ఈ గ్రహణ ప్రభావం 45 రోజుల్లో మీరు అనుకోని సాధిస్తారు. కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఉన్న వారికి మాత్రం ఏదో పెద్ద అవమానాలు అయితే జరుగుతాయి, జాగ్రత్త. ఈ రోజు దర్భ, అన్ని ద్రవ పదార్థాలపై మనం ఏవైతే ధాన్యాలు సేవిస్తామో అటువంటివి, పాలు, పెరుగు, నూనెలు, ఇటువంటి అన్నిటిపైన కాస్త దర్భ, పూజా గృహంలో కాస్త దర్భ వేసి ఉంచండి. ఈ దర్భ ఉంటే ఆ ఒక కిరణాలు ఏదైతే వస్తూ ఉంటాయో ఆ కిరణాల ప్రభావం, ఆ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అనేది ఏ ఆహారంపై ప్రభావం చూపించవు. గ్రహణం అయిపోయిన తర్వాత ఆ దర్భాన్ని తీసి బయట పెట్టేసి తర్వాత మీరు స్నానం చేసుకొని మీ పదార్థాలని మీరు ఉపయోగం చేసుకోవచ్చు. దీన్ని ఖచ్చితంగా మీరు ఈ ఒక మధ్యాహ్నం. గురుజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు అత్యంత శక్తియుతమైన రోజు. రేపు బుధవారం గ్రహణం జరిగిన తర్వాత విశేషంగా దుర్గాదేవి ఆరాధన చెయ్యాలి, కాళికాదేవి ఆరాధన చెయ్యాలి. అందువలన రేపు ఉదయాన్నే అమ్మవారు ముందు నెయ్యి దీపాలు వెలిగించి బగళాముఖి స్తోత్రాన్ని కానీ, దుర్గా కవచాన్ని కానీ పారాయణ చేసుకోండి. ఇవి చెప్పడానికి, చదవడానికి దొరకలేదు అన్నవారు భక్తిపూర్వకంగా 2 నెయ్యి దీపాలు వెలిగించి ఎర్ర పుష్పాలని అమ్మవారికి సమర్పించుకొని కుటుంబ కళ్యాణం కోసం, కుటుంబంలో అందరూ మంచిగా ఉండాలి అని కోరుకొని అమ్మవారికి ఎర్ర కండ చక్కెర అనగా షుగర్ క్యాండీ లేదా బెల్లం నైవేద్యం పెట్టండి, శుభం కలుగుతుంది. గురుజీకి ఈ రోజు యోగక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు గ్రహణ కాలనంతరం మీరు కాస్త దర్భని తలపై పెట్టుకొని స్నానం చెయ్యాలి. స్నానం చేసి తదుపరి కులదైవం ముందు, అంటే ఇంటి దేవుడు ముందు నెయ్యి దీపం వెలిగించి ఇంటి దేవుడికి పూజించడం వలన గ్రహణ దోషము పోతుంది, మీ కోరిక తీరుతుంది. గ్రహణ దోషాలు దూరమయ్యేందుకు, కోర్కెలు తీరేందుకు ఈ రోజు సాయంత్రం గ్రహణం విడిచిన తరువాత తలపై దర్భను ఉంచి స్నానం ఆచరించాలి. అనంతరం ఇంటి దైవం ముందు నెయ్యితో దీపారాధన చేసి పూజించాలి.